రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ఇంట్లో అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. అరెస్టుకు కనీస కారణాలంటూ చెప్పలేదు అని పోస్ట్ చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ట్వీట్లో పేర్కొంది. అరెస్టు సమయంలో తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఫోన్లు లాక్కున్నారని చెప్పారు వెంకటరెడ్డి సతీమణి. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. మనం చూస్తున్నాము, హైదరాబాద్ ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళినటువంటి నేపథ్యంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒకవైపు వైసీపీ ట్వీట్ చేస్తుంది. వైసీపీ ట్విట్టర్ ఖాతాలో మనం చూస్తూ ఉన్నాము. అరెస్టుకు కనీస కారణాలు కూడా చెప్పకుండా ఇవాళ ఇలా అరెస్ట్ చేయడం వెనుక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరెస్టుకు కనీస కారణాలు చెప్పలేదంటూ పోస్ట్ చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ట్వీట్లో పేర్కొంది. అరెస్టు సమయంలో తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఫోన్లు లాక్కున్నారు వెంకటరెడ్డి సతీమణి చెప్పారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు.